విభాగంలో ఉన్న వాళ్ళు ఆలస్యంగా రావడం అలవాట్గా గురించి కూర్చోమాట. బాయ్ అమ్మాయి అది వచ్చేవారే. రండి, కుడికాలు పెట్టి. సుమతి, మీరే మా నాన్నగారు. నమస్కారం మామగారు. నమస్కారం కోడల. చివరకు రావాల్సిన చోటుకే వచ్చావు. మామగారు, నేను రావడం మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆశ్చర్యం కాదు పాప, ఆనందంగా ఉంది. ఏనాటికైనా నిన్ను పొందాలనుకున్నాను కోడలుగా. భగవంతుడు నా కోరిక ఇంత తొందరగా తీరుస్తాడనుకోలేదు. బాబు గారు, ఈ రోజుల్లో ఇతరులకు నీతులు చెప్పడం చాలా తేలిక. తన దాకా వస్తేనే కానీ ఎంతటి వారికైనా తెలియదు. సుమతి మీ దగ్గర పనిచేసిన గుమస్తా కూతురని తెలిసి కూడా గొడవలుగా స్వీకరించారంటే ఆహా, నిజంగా మీ విశాల హృదయానికి జోహార్లు అర్పించాలి. ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది? సుమతిని ఇంటి కోడలుగా తీసుకొచ్చినందుకు భాస్కర్ను అభినందించాలి. రామయ్య నాకు కావలసిన వాడు, నమ్మిన బంటు. ఎంతో కాలం నా దగ్గర పనిచేశాడు. అతని రుణం ఎలా తీర్చుకుందామా అని అనుకుంటున్నాను. ఇంతకాలానికి మంచి అవకాశం దొరికింది. నాకు చాలా తృప్తిగా ఉంది. చూసావా సుమతి, మా నాన్నగారి మంచితనం నీకు ఎప్పటికైనా అర్థమైందా? మీకు ఇప్పుడు అర్థమైందేమో, వారి గొప్పతనం నాకెప్పుడో తెలుసు. అదే ఒకరినొకరిని ఇంత బాగా అర్థం చేసుకున్నాం గనక ఇక ఈ ఇల్లు స్వర్గమే. అయ్యా, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు అందరికీ నమస్కారాలు. అయ్యా, పట్టణం పూర్తయిందండి. భోజనాలు సిద్ధం, బయలుదేరండి. భాస్కర్, సుమతిని తీసుకెళ్ళు. రా సుమతి. పాప, ఏమీ సంకోచించొద్దు, ధైర్యంగా ఉండు. ఇది మీ ఇల్లే. గోపాలం గారు, మీరు చేసిన ఉపకారం ఈ జన్మలో మర్చిపోలేను. నాదేముందిలే బాబు, పెద్ద మనిషిలా నటిస్తూ ప్రజలను మోసం చేసే ఒక దుర్మార్గుడి ఆట గట్టించడం కోసం నువ్వు చేసే ప్రయత్నం విజయవంతం కావాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. మేము ఇక్కడికి క్షేమంగానే చేరామని, సమయం వచ్చినప్పుడు నేనే వచ్చి అమ్మని ఇక్కడికి తీసుకొస్తానని చెప్పండి. అలాగే. అంతవరకు అమ్మని కాస్త జాగ్రత్తగా చూడండి. అలాగే బాబు, వస్తాం. కూర్చో. చల్లని రాత్రి, ఎవ్వరూ లేని ఏకాంత సమయం. ఎదురుగా అందాల సుందరి, ఎదురు చూసే బ్రహ్మచారి. ఇప్పుడు నువ్వు భార్యవు, నేను భర్తను. ఒక లక్ష్యం సాధించడం కోసం ఇద్దరం భార్యాభర్తలుగా నటిస్తున్నాం. ఈ చనువును ఆధారంగా చేసుకుని నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేస్తానో నన్ను భయపడుతున్నావా? లేదు, ఆ భయం నాకెన్నడూ లేదు. ఎందుకు లేదు? మీ మీద నాకెంతో నమ్మకం ఉంది. ఇంత కొద్ది పరిచయంలోనే నువ్వు నన్ను ఎలా నమ్మగలిగావు? నాగభూషణం లాంటి నాగుబాములు ఎందరో ఉంటారు. ఉండొచ్చు, కానీ మీరు కూడా అలాంటి పరిస్థితికి దిగజారలేరు. ఉత్తములెప్పుడూ కార్యసాధకులు, ఉద్రేకాలకు బలికారని నాకు బాగా తెలుసు. నా మీద నీకంత మంచి అభిప్రాయం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుమతి, నీ శపథం నెరవేర్చాక నాకేం బహుమతి ఇస్తావు? బహుమతి మీ పక్కనే ఉందిగా. అనుకున్నది విజయవంతంగా సాధించిన తర్వాత నన్ను అడగకుండానే మీరు మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్స్. పగవాడు ఎక్కడో ఉండడం కంటే పక్కన ఉండటం ఒక రకంగా మంచిది. ఆహా, నేనక్కడ మీరిక్కడ. నో నో నో, లేడీస్ ఫస్ట్. నువ్వు ఇక్కడ, నేను అక్కడ. శ్రీమన్నభీష్టవరదాఖిల లోక
बन्धो श्री श्रीनिवास जगदेक दयैक सिन्धो श्री देवताग्रह भुजान्तर दिव्यमूर्ते श्री वेङ्कटाचलपते तव सुप्रभातम्। పాపా, మంగళకరంగా నువ్వు సుప్రభాతం పాడుతూ ఉంటే నా చెవుల్లో తేనె పోసినట్టుగా ఉందనుకో. ఇప్పుడు అలాగే ఉంటుంది మావయ్య. త్వరలో మీ అవతారాలకు మంగళహారతి పాడతాను. అప్పుడు మీ గుండెల్లో బాకులు గుచ్చుకున్నట్లుంటుంది. బాకు పొడిచిన చోటే గుచ్చుకుంటుంది, కానీ డబ్బు పాతాళానికి దించగలదు. అది తెలుసుకో ముందు నువ్వు. ఆడది పగబడితే అంతకంటే అతపాతాళానికి దించగలదు. అది మీరు తెలుసుకోండి. నాకు ఆ అవసరం లేదు. నేనిప్పుడు విజయ సౌధం పై మెట్టు మీద ఉన్నాను. నన్ను చేరుకోవడానికి ప్రయత్నించావో కాలు దారి కింద పడతావు. జాగ్రత్త. నేను ఇంకా మొదటి మెట్టు మీదనే ఉన్నాను. పడినా పర్వాలేదు. మీరు చాలా పైనున్నారు. పడితే ఇక ఈ జన్మలో లేవలేరు. నా మీద పగ సాధించడానికి నీకు తెలివి, అనుభవం, వయస్సు ఏవి చాలవు పాప. నీకంటే చాలా అతీతమైన అంతస్తులో ఉన్నాను నేను. తలుచుకుంటే నేను ఆ అంతస్తుకు చేరుకోగలను. నీతో సమానంగా నిలవగలను. పాప, నీకు వైకుంఠపాళి ఆట తెలుసుగా. స్వర్గాన్ని చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో నిచ్చెనలెక్కి పంటగది చేరుకునేసరికి ఆ పక్కనే ఒక కాలసర్పం కాచుకుని ఉంటుంది. ఏ మాత్రం ఆదమర్చినా అది కాటేస్తుంది. ఆ తర్వాత నరకమే గతి. నువ్వొక కాలసర్పమని నాకు బాగా తెలుసు. కాని నువ్వు చేసిన పాపాలనే నిచ్చెనలుగా చేసుకుని నేను ఆశించే స్వర్గాన్ని చేరుకునే తీరుతాను. అది జన్మలో జరగదు. అది ఈ జన్మలోనే జరుగుతుంది. సుమతి, నాగభూషణం. అది నా తమ్ముడి పేరు. నా పేరు శశిభూషణం. నాన్న రానా? ఏమిటి నాన్న సుమతితో ఏకాంతంగా మాట్లాడుతున్నారు? అదే ఏం లేదు. సంసారం ఎలా సర్దిద్దుకోవాలో చెబుతున్నాను. బాగా చెప్పండి నాన్న. పాప, వెళ్ళి పని చూసుకోపో. హలో, నేను శశిభూషణ మాట్లాడడం. నమస్కారం. నమస్కారం. ఇండియన్ ఎయిర్లైన్స్ కో ట్రంక్ కాల్ బుక్ చేయి, అర్జెంట్. సుబ్బయ్య, బాబాయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనస్సు చిక్కబట్టుకుని నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ మాత్రం పొరపాటు జరిగిందా మన ప్లాన్ మొత్తం తారుమారైపోతుంది. తారుమారైపోతుంది. నేనుండగా అవుతుంది బాబాయ్. అదే, మూడో కంటి వాడికి తెలియకుండా రేపు ఉదయం 6 గంటలకు మన కారులో టైం బాంబు పెట్టు. బాబాయ్ చెప్పేది విను. 7 గంటలకు భాస్కరు, సుమతి కాశ్మీర్ ప్రయాణానికి బయలుదేరతారు. కారు 40 మైళ్ళ స్పీడ్ లో పోవాలని డ్రైవర్ కు ముందే చెప్పాను. 8 గంటలకల్లా 40వ మైలు రాయి దగ్గర టైం బాంబు పేలుతుంది. ఎలా ఉంది మన ప్లాన్? అద్భుతంగా ఉంది. గనేలే పేలిపోతుంది. కానీ త్వరగా కానీ. ఇగో సరిగ్గా 8 అయ్యేసరికి ధనియాలు పేలాలి. అలా పెట్టేవా? పెట్టేనండి, అంతా సరిగ్గా ఉంది.